దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ్ బ్రహ్మశ్రీ చివుకల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి వేద స్వరూపం 3వ భాగం 28/4/20. ఋషి రుణ ప్రతీకారం. ఒక్కొక్కరి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఒకప్పుడు ఇచ్చినటువంటి పరాపకార హింసాది పాపాన్ని అతనికి రోగ రాగద్వేషాది రూపం పొందేటట్లుగా పరిణమించటమే ఈ దోష స్వరూపంగా తత్ప్రతీకారం ఇందుకు తగినట్లుగానే ఉండి తీరుతుంది. ఇతరులలో దోష దృష్టి, ఇంద్రియ చాపల్యం, పెద్దలపై తిరస్కార భావం, అశుచిత్వం, గర్వం, దంభం, అస్థిరత్వం, అసత్య కథనం, ఆహార పదార్థాలలో కొన్నిటి మీద ప్రేమ, మరికొన్నిటి మీద ద్వేషం, ఇలాంటి దోష నిదానాలు కనుక తత్ప్రతీకారాలు ఇందుకు విరుద్ధంగా ఉండటం న్యాయం. కనుకనే అందరి యందు సమదృష్టి, మనస్సు ఇంద్రియాలు చాపల్యం లేక ఏకాగ్రత కలిగి ఉండటం, పెద్దల యందు గౌరవ భావం, శౌచ విధిని వశపరుచుకోవటం, వినయం, దంభ దర్పాదులు లేకుండా ఉండటం, స్థైర్యం, సత్యవచనం, సమస్త ఆహార పదార్థాలలో ఏకరీతి అయినటువంటి దృష్టి, ఇలాంటివి బ్రహ్మచారి ధర్మాలని ఋషి రుణ ప్రతీకారం. ఇవి ఆచరిస్తే ఋషి రుణం తీర్చుకున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలో ఉంటే పై ధర్మములు అలవటానికి అవకాశం లేదు. ముఖ్యంగా సర్వాహార పదార్థాలలో రాగద్వేషరహిత సమదృష్టి ఎంత మాత్రం కలగదు. తనకు అభిమత పదార్థాలని కోరి తల్లి ద్వారా లభింపచేసుకుంటాడు అవడే. అనభిత పదార్థాలకు పై ద్వేషం అలాగే ఉంటవే కాక ఇంకా పెరుగు. కనుక సమస్త భూమండలాధిపతి అయిన చక్రవర్తి కుమారుడైన గురుకుల వాసం చేయాల్సింది. అలాగే ఋషి రుణ పరిజ్ఞానం కానీ దాని ప్రతీకారం కానీ కర్త కర్మ క్రియా భేద అనే తేడాతో ఋగ్యజుస్సామ త్రివిధ వేద పరిజ్ఞానం చేతనే సమగ్రమవు. ఏ కాలంలో అయినా ఒక ఋగ్వేదం మాత్రమే ఉండి ఇతర వేదాలు లేకపోతే ఈ ఋషి రుణం తత్ప్రతిక్రియ కానీ పూర్తి కాదు. పితృ రుణం ఎలా తీర్చుకోవాలి? తన వంశంలో 7 తరాల వరకు గల అన్యోన్య సంబంధం ఇదివరకే చెప్పుకోండి. అదే జాత శౌచ స్మృత. జాత శౌచ మృత శౌచాలు చచ్చినప్పుడు పుట్టినప్పుడు మైల పాటించి ప్రతివాడు తన జీవిత కాలంలో పై 3 విధాలైన పాపాలు పోగొట్టుకోవటం శాస్త్రీయంగా ప్రయత్నం చేయాలి. కొంతవరకు మాత్రమే కృతార్థుడై ఉండగా దేహత్యాగం ఆసన్నమైతే అతడు తన కుమారుడిలో తాను చేసిన శాస్త్రీయ ప్రయత్నాన్ని, దాని ఫలితాన్ని సంక్రమింపచేస్తారు. అదే సంప్రతి కర్మ అని పిలువబడు. అలాంటి కుమారుడు ఆ ప్రయత్నాదులను పూర్తి చేసి తండ్రిని కాపాడ, అప్పుడే పుత్రుడు అనే దానికి సార్థకమవు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నది. ఇందు మొదటిది ఆ తండ్రి జీవిత కాలంలో ఏ దేవతలను ఉపాసించాడు ఆ ఉపాస్య దేవతలందు తండ్రి దేహాన్ని లయం చేయించాలి. వేదానికి పరమ ప్రమాణంగా విశ్వసించే వాళ్ళందరూ ఏ దేవతను ఉపాసించిన అగ్ని ద్వారాని ఆరాధిస్తారు కనుక
అలాంటి ఉపాస్య దేవతారూపమైన అగ్నిలోనే అతని దేహం లయించాలి, అంటే చితి పెట్టాలి. తైత్తిరీయ ఆరణ్యకంలో ఇదే దహన సంస్కారం. అలాంటి దహన సంస్కారంలో అధికారం లేని గర్భస్రావాలు, అనుపనీతులు, జాతి భ్రష్టులు, మారీ విషుత్యాది దుర్మృతులు, అంటే ఏదో జబ్బు చేసిపోయారు, వీళ్ళకి యోగ్యత లోపిస్తుంది కనుక వెనక చెప్పిన దిశ ఊర్జాదుల ద్వారా ఈ దోషం ఆ వంశీయులను ఆశ్రయిస్తుంది. దీని నివృత్తి ఉపాయమే పిండ పితృయజ్ఞం అనబడుతోంది. అలాంటి అగ్నిదేవ ఉపాసన అధమ మధ్యమ ఉత్తమాధికార భేదాల చేత 3 రకాలుగా. కనుకని ఉపాస్య దేవతాదుల దహన సంస్కారంలో మంత్రాలు ఆలాపం కూడా 3 విధాలుగా. భారద్వాజ కల్పసూత్రం ఇందు కూడా ఋగ్యజు సాబలను వేదత్రయం అవసరంగా ఉండి తీరాలి, కానీ ఏదో ఒక్క వేదంతో అది జరగదు దహన సంస్కారం పూర్తిగా. అలాగే జీవిత కాలం దేవ యజనంతో గడిపి మరణించిన బర్హిషదులు అని పిలవబడు. ఇక్కడ యాగాదులను చెయ్యక మరణించిన వారు అగ్ని సువాత్తులు అనబడు. అవి సార్థకమైన పేరులే, తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్నవి. అలా ఈ లోకంలో వాళ్ళు ప్రవర్తించిన రీతిని బట్టి వారు భిన్న భిన్నాలైన ఊర్ధ్వ అధో లోకాల్లో జన్మ ఎత్తు. ఇక్కడ వారికి అనుసరమైన ఉపకారం ఆ వంశీయుల ద్వారాలని. అలాగే 7 తరాల వరకు ఎందరో భిన్నమైన పుణ్య పాప ఉపాధులతో సహాయం కోరుతుండటం చేత ఆ ఉపాయం కూడా అనేక తరతమ భేదాలతో ఉండాల్సిందే. అవే నిత్య పితృతర్పణం, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాస అగ్నిష్టోమాది సర్వయాగాలు, పితృభాగాలు, చతుర్మాస్యాలు, హవిర్యాగం, మహాపితృయజ్ఞం, వివాహాది శుభకార్యాలలో నాంది శ్రాద్ధం, పాకయజ్ఞాలు, వైశ్వదేవంలో పితృభాగం ఇలాంటివి. కనుకనే ప్రతి దేవయాగంలో ఇతరులకు అవసరమైన భాగం ఇచ్చి తీర. తైత్రీయ బ్రాహ్మణంలో 2లో 1 చెప్పారు. అది పితృరుణాన్ని అలా తీర్చుకోవచ్చు. దేవరుణ ప్రతీక కర్త కర్మ క్రియలను 3 కలిపి ఒకే ఆకారం చేసేటువంటి జ్ఞాన భాగమే దేవతలని ఇదివరకు చెప్పుకోవాలి. కర్తాది భేదాలు కాన దేవతలు కూడా అనేక. వీరికి అపకారమే ఈ పాపం. అంటే అనగా ఏకాకారాన్ని గుర్తింపరు, వాళ్ళంతా ఒకటే అని గుర్తించరు. కర్త కర్మ క్రియలు భిన్నాలని తలవటమే. అందుకే దీనికి ప్రతీకారం 3 యొక్క ఐక్యజ్ఞ. ఇందు నిదర్శనంగా అగ్నిహోత్రాది సర్వయాగ మంత్రాలు తన యొక్క దేహేంద్రియాదులలో ఓషధి మొదలైన సర్వయాగ ఉపకరణాలలో సర్వక్రియలలో ఆయా దేవతా దృష్టిని బోధించడం స్పష్టంగా కనపడుతుంది. కనుక దేవతలను ఉద్దేశించి తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యటమే దేవ రుణాలని తీర్చుకోవటం. అది ప్రతీకారం. పూర్వజన్మలో తాను చేసిన దేవత అపచారమే ఈ జన్మలో
తన దేహ ఇంద్రియ భోగ్య వస్తు రూపంలో ప్రారబ్ధం అయింది. దాని వృత్తియే, దాని నివృత్తియే దేవరుణ ప్రతీక. దేవతాపచారం కర్త కర్మ క్రియలను ఆశ్రయించి ఉంది కనుక ఈ దోషం కూడా 3 రకాలుగా ఉంది. అందులో కర్తృగత దోషం తన దేహేంద్రియాలను ఆశ్రయించి ఉంది. కర్మగత దోషం తన భోగ్య వస్తువు మీద ఆధారపడి. క్రియాగత దోషం చూడటం, వినటం, నడవటం మొదలై సర్వక్రియా ఆశ్రయమై ఉంది. కనుక కర్తృదోషం ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ తన దేహేంద్రియాల ద్వారా, కర్మగత దోషం తన భోగ్య వస్తువుల ద్వారా, క్రియాగత దోషం తన సర్వ ప్రక్రియల ద్వారా అనుభవించాక తప్ప. ఈ 3 దోషాలను దేవతలలో లయం చెయ్యటమే దేవరుణ ప్రతీకారం. అంటే దేవతా రుణాన్ని తీర్చుకోవడం. లోకంలో గుణం కాని, క్రియ కాని, స్వస్వరూపంచే కనపడక, గోచరం కనుక కనబడుతుంది కనుక ద్రవ్య ఆశ్రయించేద ద్రవ్యాన్ని ఆశ్రయించటం మూలంగా తెలుస్తుంది. అలాగే దూది, సున్నం మొదలైన ద్రవ్య ఆశ్రయాలు లేకుండానే కేవలం తెలుపును చూడలేం కదా. అలాగే పురుషాది ఆశ్రయం లేని కేవలం మన క్రియలను చూడలేం కదా. కనుక ఇది సర్వజనం అందరికీ తెలిసింది. అలాగే ఈ త్రివిధ దోషాలు కాదు, దేవతలు కాదు, స్వస్వరూపం చేత గోచరం కావు, నీ స్వరూపానికి కలవు. అలాంటి స్థితిలో వీటిని దేవత ఉద్దేశ్యంగా ఎలా త్యాగం చేస్తావు? త్యాగం చేస్తేనే రుణం తీరుతుందన్నారు. ఇందుకు ఉపాయం కూడా వేదమే చెప్పే. ఇందుకు కర్తృత్వ దోషాలన్నీ ఇంద్రియ ఆశ్రయాలు కనుక వాటికి ప్రతినిధులు, కర్మదోషాలన్నీ భోగ్య వస్తు ఆశ్రయాలు కనుక వాటికి ప్రతినిధులను, క్రియాదోషాలన్నీ తనలోని క్రియలని ఆశ్రయించి ఉన్నందువల్ల వాటికి ప్రతినిధులుగా వేదం ఉపదేశించి ఇంద్రియ ప్రతినిధులు పుష్ప్యము, కపాలములు, అగ్నిహోత్ర హవణి, జుహు, ఉపభృత్తు, ధ్రువాశ్రవం మొదలైన యజ్ఞాయుధ. ఇందులో చుహు కుడి చేతిలో, ఉపభృత్తు ఎడమ చేతిలో, వాటి సకలావయవాలకు అవి ప్రతినిధులుగా ఉంటాయి. ఈ ఇంద్రియాల ద్వారా అనుభవింపాల్సిన కర్తృదోషాలన్నీ ఈ యజ్ఞాయుధంలో చేత ఆకర్షింపబడి దేవతార్పణం అవుతాయి. అట్లు అనేక సార్లు చేసిన కొద్దీ అతని దోషాలు తగ్గుతూ ఉంటాయి. కనుకనే ఈ యజ్ఞాయుధాలు యావజ్జీవ పాత్రాలు అంటారు. కనుక అన్వర్ధ సంజ్ఞ వాటికి నిజమైన మంచి పేరు. యజమాని దేహ త్యాగ కాలంలో ఆయా పాత్రలు ఆయా దేహావయవాలలో ఉంచబడి యజమాన దేహం దహన సంస్కారం అప్పటిదాకా వాటితో సంబంధం తీరదు. ఇక కర్మదోషాల ఆశ్రయమైన భోగ్య వస్తువుల కన్నిటికి ప్రతినిధులు హవిస్సులు లేక హోమద్రవ్య. ఇవి దైవ విత్తాలు, మానుష విత్తాలు అని 2 విధాలు. విత్తం అంటే డబ్బు కింద. అందు శ్రోత్రేంద్రియ మాత్రం చేత ఉపభోగ్యానికి దైవ విత్తమని, మిగిలిన సకల ఇంద్రియ ఉపభోగ్యానికి మానుష విత్తమని సంజ్ఞలున్న సింబల్స్. చక్షువు మొదలైన ఇంద్రియాలని ఇహలోక మాత్ర గోచరాలని, ఒక శ్రోత్రేంద్రియం మాత్రం అతల సుతల
రసాతల తలాతల మొదలై అధోలోకాలకు భూసువర్ మొదలైన ఊర్ధ్వ లోకాలకు కూడా గోచరం అనొచ్చు, అంటే కనిపింప చేసుకోవటాన్ని సర్వలోక అనుభవ సిద్ధమే అని బృహదారణ్యంలో ఉంది. కనుక యోగానుష్ఠాన కాలిక సర్వవేద మంత్రాలే ఈ దైవ చిత్తం అంటే. కనుకన దీని శృతులను సార్థక సంజ్ఞ. ఇక మానుష చిత్తవిత్తం అంటే చక్షువులు, కళ్ళు మొదలైన ఏ ఇంద్రియాల భోగ్యమైన అనేక విధాలు అవే వయస్సు, పాలు, దధి, పెరుగు, ఆజ్యం, నెయ్యి, ఆమిక్ష, వాజినం, పృషదాజ్యం, ధాన, కలంభ, సక్తు, చెరు, పురోడాశ, వాసుక హృదయ, జిహ్వార్జనదాన, వసాదు. ఈ ప్రతినిధులలోకి వీటి సర్వగత దోషాలకు వేదశృతి సామర్థ్యంగా ఆకర్షింపబడి దేవత ఉద్దేశంగా క్షయింపబడు. ఇవి ప్రతి నియత యజమానులే కాక ఒక యజమాని యొక్క యాగీయ అంటే యాగంలో ఉపయోగించే ద్రవ్యం మరొక యజమాని హవిస్సు కాదు, ఎవడికి వాడే తంటారు. ఇలా అనేక సార్లు యాగాలు చేసిన కొలది అతడి కర్మ దోషాలు తగ్గడం న్యాయం. అలాగే క్రియాగత దోషాలు ఆశ్రయమైన ఈతని దర్శనాది సర్వక్రియల ప్రతినిధులే ఋక్విక్కులు అనబడతారు. వీరు 4 గణాలు. ఒక్కొక్క గణంలో 4 ఉంటారు. ఒక ఆయన అధ్వర్యుడు, ఒక ఆయన ప్రతి ప్రస్తావ, 3వ ఆయన నేస్త, 4వ ఆయన ఉన్నేత, వాళ్ళొక గణం. వీరు అన్ని కర్మలందు యజుర్వేదాన్ని పఠిస్తారు. రెండవది, ఒకటి బ్రహ్మ అన్నాడు కదా ముందు, రెండవది బ్రాహ్మణాచ్యసి, 3 అగ్నిధృదుడు, 4 పోత అనేవాడు రెండవ గణం, సెకండ్ గ్రూప్ అన్న. పోత, మైత్రావరుణుడు, అచ్చావాకుడు, గ్రావస్తులు అనేవాళ్ళు 3వ బ్యాచ్ గణం. వీరు అన్ని కర్మలలో ఋగ్వేదాన్ని, ఇందాక వాళ్ళంతా అథర్వ వేదాలు, వీళ్ళు ఋగ్వేదాలని పఠిస్తారు. ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్యులు అనేవాళ్ళు 4వ గణం. వీరు అన్ని కర్మలలో సామవేదాన్ని పఠిస్తారని పాపస్తంభ సూత్రంలో. వీరిలో అధ్వర్యుడు ప్రధానుడు, మిగిలిన వాళ్ళంతా ఆయన చెప్పినట్టు నడవాలి. ఇవన్నీ అన్వర్థ సంజ్ఞలు, అంటే యజమాని వీళ్ళందరినీ ఋత్విక్కులుగా వరించే సమయంలో యాగ సమాప్తి కాలంలో వీళ్ళ ఆయా యాగంలో వేదాల చేత బోధింపబడి 112 మొదలు సంఖ్య గల గోవుల దక్షిణగా సమర్పించే సమయంలో పఠించే మంత్రాల చేత వీళ్ళందరూ యజమాని యొక్క సర్వక్రియలకు దేవతలకు ప్రతినిధులని స్పష్టపరుస్తారు. ఇలా ఋత్విక్కులలో యజమాని యాగాన్ని నిర్వహిస్తున్న సోమ సంస్థలు 7 తమ పితరులను కూడా యజమాన యాగీయ ద్రవ్యంతోనే పిండ ప్రదానం చెయ్యటం కూడా వేద బోధితమై ఉన్నందువల్ల పై ఉపపత్తి బలపడుతుంది. ప్రతినిధి అలాగే సర్వక్రియాకారాలు ఆశ్రయమైన యజమాని, దేహానికి ప్రతినిధి యాగశాల, ప్రాణాలకు ప్రతినిధులు ఉపరచవ, హనువులకు ప్రతినిధులు
అధిశ్రవణ ఫలం. జిహ్వకు ప్రతినిధి చర్మ, దంతాలకు ప్రతినిధులు గిరావ. ముఖానికి ప్రతినిధి ఆహవనీయ. నాసికకు ముక్కుకు ప్రతినిధి ఉత్తరవి. ఉదరానికి ప్రతినిధి సదస్సు. తైత్తిరీయ సంహితలో ఉంది. ఇవన్నీ మనకు గణపతి శాస్త్రి గారు చెప్పినటువంటి వేదార్థంలో అన్ని చెప్పుకున్నా మనకి ఇవన్నీ వచ్చింది. ఈ విధంగా ప్రతినిధులలోని ప్రతినిధులలోనికి ఆయా దోషాలు ఆకర్షించి త్యాగం చెయ్యటం ఒక ఉద్దేశం అవడం దేవత స్వరూపం ఒకంత వివరిస్తున్నానంటే తనలోని కర్తృ కర్మ క్రియాభావాల మూలం తన యొక్క ఆహారం దేహ అవయవాలన్నిటికీ అనురూపంగా ప్రసరించినప్పుడే సర్వ వ్యవహారాలు. ఒక అవయవానికి ఎక్కువ, ఒక అవయవానికి తక్కువగా ఆహారం అందంటే ఒకటి తక్కువగా పనిచేస్తారు. ఇదే అగ్ని దేహం. ఈ అగ్ని ఉన్నప్పుడే జీవించి, కనుక అగ్ని ఉంటేనే ఇవన్నీ. ఈ అగ్ని ఉన్నప్పుడే బతికి ఉన్నాడని, లేకపోతే మరణించాడని అందరికీ తెలిసిన విషయం. అంతేకాక సర్వదేహేంద్రియ వృత్తులు తమ తమ కార్యాల ఉన్ముఖులుగా చేసేది అగ్ని. కనుక ఈ కర్మకాండ సర్వదేవతా ప్రతినిధిగా అగ్నినే తీసుకున్నాం. జ్ఞానంలాగానే ఈ అగ్ని కూడా 3 స్థాయిలలో ఉంటారు. ప్రథమ స్థాయిలో దీనికి గృహ్యాగ్ని అని, లేక ఏకాగ్ని, అనసధ్యాగ్ని అని. ఇలాంటి స్థాయిలో అధికారి అంటే యజమాని ఆ అగ్ని యందు ఆయా దేవతలను ఉద్దేశించి స్వద్రవ్యాన్ని త్యాగం చేసే ప్రక్రియా విశేషాలే పాకయజ్ఞం. ఈ అగ్నియో 2వ స్థాయిని ఆలోచిద్దాం. దేహంలోని సర్వ ప్రవృత్తుల కారణాలైన ఆహార పరిణామం అంటే 3 స్థాయిల్లో జరుగు. ముఖం, హృదయం, జఠరం, క్రియాశక్తి, రూపజ్ఞానం. ఏ దేవతలందులో కూడా వీరు సర్వజీవులందు ఉన్నందున తన ప్రవృత్తులన్నీ తన జ్ఞానానురూపాలై ఉండటం జ్ఞానం. కనుక దీనికే దేవతల ఆధ్యాత్మిక రూపమని సరి. ఇందులో తన ముఖంలో, హృదయంలో, జఠరంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఏ పరిణామ ప్రక్రియ చేత తనకు పాపం దుఃఖం కలుగు, ఏ పరిణామ ప్రక్రియ చే తనకు పుణ్యం సుఖం కలుగుతుంది సామాన్య జీవుడికి తెలియదు. తాను ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నందు ఇక ముందు సుఖాన్ని జన్మాంతరంలో కూడా అపేక్షించి తత్ సాధనాలను ఆచరింప. అలాంటి వాడే 2వ స్థాయిలో ఉన్న అగ్నిని ఆరాధించడానికి అధికారిగా ఉంటాడు. అలాగే దీన్నే అగ్న్యాధానమని సంజ్ఞ అంటారు. ఇందు ముఖంగా ప్రతినిధి అయిన అగ్ని ఆహవనీయమని, హృదయంలో ప్రతినిధి అయిన అగ్ని దక్షిణాగ్ని అని, జఠరానికి ప్రతినిధి అయిన అగ్ని గార్హపత్యమని అన్వర్థమైన పేర్లు. ఆ దేహంలోని ఈ 3 స్థానాలలో జరిగే పరిణామాలను ఎలా మరల్చితే తన దోషం పోయి ఉత్తరోత్తర
ఉత్కృష్ట సుఖం కలుగుతుంది. ఆయా ప్రక్రియా విశేషాల చేత హవిర్యాగాలు ఏర్పాటు చేశారు. సోమ సంస్థలలో మొదటివైన అగ్నిష్టోమాలన్నీ పోసి, ఇక ఈ అగ్ని యొక్క మూడవ స్థాయి పై 3 అగ్నిస్థానాలలో ఎన్నెన్ని సూక్ష్మనాడులు ఉన్నాయో వాటి అన్నిటి యొక్క స్వరూపాలను, అందుకు కారణాలు, వాటి ప్రయోజనాలు, ఇదివరలో ఎలా ప్రవర్తించాడు, ఇప్పుడు కూడా దోషాలు ఉంటే వాటికి ప్రతీకారమేమో, ఏ ప్రక్రియలను ఆచరిస్తే ఈతనికి ఆ ముఖ హృదయ జఠరాల స్థానం 3 స్థానాల్లో సూక్ష్మనాడులు కాదు, అందులో ఉండే క్రియాశక్తులుగా సంస్కరింపబడి ఇతడి ఉత్తరోత్తర ఉత్కృష్ట సుఖాలు అనేక జన్మలలో కలుగజేస్తాయి అని మనుష్యుడికి ఎంత మాత్రం తెలియదు. కనుక వాటినన్నిటినీ పుష్కలంగా ఉపపత్తికంగా బోధించేదే అగ్ని యొక్క మూడవ స్థాయి. దీన్ని ఆరాధిస్తూ ప్రక్రియా విశేషాలని అతిరాత్రై సోమ సంస్థ మొదలై 5 కూడా ఉంటాయి. 5వ తర్వాత ఈ అగ్ని సర్వదేవతామయుడవటం భావకల్పనా మాత్రం కాని, అతిశయోక్తి కాని, ఎంత మాత్రం కాదంటున్నారు దైవజ్ఞ సార్వం. స్వరూప సిద్ధిమన్న స్వభావోక్తి కూడా అయ్యి, ఎందుకంటే దర్శన స్పర్శనాది క్రియాశక్తులై ఆధ్యాత్మిక దేవతలని పైముఖ హృదయ జఠరాలు స్థానత్రయంలో ఒకదానితో ఒకటి సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు కారు అనటం అందరికీ తెలిసింది. అంటే దర్శనాది ప్రతిక్రియ పై స్థానత్రయ సంబంధ రహితమై ఉండటం లేదు. అంతేకాక మనం చూడటం, వినటం మొదలైన క్రియలు కాలంలో మన దేహంలోంటి ఎలాంటి నాడీ చలన సంయోగాదులు ఏర్పడతాయో వాటినే కదా వేదం చెప్పేది. ఇది స్వరూప స్వభావ బోధనే కానీ అతిశయోక్తి కాదు, భావకల్పన కాదు, సరదా కోసం, భావం కోసం, భావకవుల కవిత కాదు. కనుకనే ఈ స్థితిలో అగ్ని ఉన్నప్పుడు వసుదేవతని, ఈ స్థితిలో ఉన్నప్పుడు రుద్రదేవతని, ఈ రీతిగా కొన్ని స్థితులను బట్టి కొందరి దేవతలను బోధించి చివరికి ఈ స్థితిలో ఉన్న బ్రహ్మ అనే వరకు వస్త్వాది బ్రహ్మ పర్యంత, వస్తువు దగ్గరి బ్రహ్మ దాకా దేవతా భేదాలని అగ్నిలో గుర్తించే ఉపాయాన్ని వేదం ఉపదేశించింది. అది తైత్రీయ బ్రాహ్మణంలో 2లో 1. అంతేకాక అగ్నిలో హోమం చేసే సమయంలో ఆయా దేవతా ధ్యానం అత్యంత అవసరం. దేవతలను ధ్యానం చేయకుండా ఊరికే అట్లా నిప్పులో పారేస్తే అదేం అంటుకోదంటే నీకు ఫలితం ఇవ్వదు. అది లేని హోమం వ్యర్థమే. దేవతా ధ్యానం చెయ్యాలి, మనసులో ఆ దేవత మనస్సు నిండిపోవాలి. అది చాందోగ్య శృతి చెప్పినామ. కనుకనే యజమాని విద్వాంసుడైన మానసిక దేవతా ధ్యానాన్ని, కాయిక వ్యాపారాన్ని ఏకతాన్వతం మనస్సులో ఏముందో క్రియలో కూడా అలా ఉండాలి. తాను మానసిక వ్యాపారాన్ని వృత్తి కుల ద్వారా కాయిక వ్యాపారాన్ని చేస్తారు. వాడు చేయిస్తున్నారు, ఏం చేస్తున్నాడు, మనస్సులో మాత్రం ఆ దృక్పథం ఉండాలి. వీడికి మనస్సులో లేకుండా మనకి చిట్ ఫండ్ తగ్గుతుందా, లేకపోతే మన షేర్లు పెరుగుతాయా, ఇలాంటి జాసలో ఉంటే వాడికి చేసేవాడు, చేయించేవాడు అందరి మనసు ఏకీకృతం. ఇంద్రాది దేవత
యజ్ఞాగ్నిలో మాత్రమే కాక తనలో సర్వజీవులలో ఉన్నవాళ్ళే అనే అభిప్రాయం యజమాని దృఢం అవితేనే ప్రతి యాగంలో పని పూర్తవుతుంది. ఫలితంగా అగ్నిలో దేవత ఉద్దేశంగా స్వద్రవ్య త్యాగం, తనకుండే ద్రవ్యాన్ని అగ్నిలో వెయ్యటమే త్యాగం. యజమానిలో దేవత ఉద్దేశ స్వద్రవ్య త్యాగం, ఋత్విక్కులలో దేవతా ఉద్దేశ స్వద్రవ్య త్యాగం ఈ ఆవశ్యకంగా విధించవు. కనుక 3 రకాలు: అగ్నిలో దేవత ఉద్దేశ ద్రవ్య త్యాగం, ఋత్విక్కులలో దేవతలను ఉద్దేశించిన తన ద్రవ్య త్యాగం, అలాగే ఋత్విక్కులలో యజమానిలో త్యాగం, ఋత్విక్కుల్లో కూడా ఈ 3 సార్లు కర్మలను ఆచరించిన కొలది ఇతడికి తనలో సర్వభూతాలలో వ్యాపించి ఉండే దేవతా జ్ఞానం అతిశయించి దాని ద్వారా రాగద్వేషాది దోషాలని తగ్గిపోతాయి. అంటే చిత్త సంస్కారం కలుగు. ఇదే చిత్తశుద్ధి, సుఖం, స్వర్గం, ఉపాత్త దురిత క్షయమని, ధర్మమని చెప్పారు. ఇది వేద ప్రయోజనంలో పూర్వభాగం. ఇక 2వ ప్రయోజనం మోక్షం. ఎలా మోక్షం వస్తుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.